నాడు నేడు కాంగ్రెస్ తోనే మేలు. నాడు నేడు రాష్ట్రంలో ముదిరాజులకు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరిగేందుకు సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. నాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ముదిరాజులను బీసీఏలో చేర్చుతూ జీవో ఎంఎస్ 15 విడుదల చేయడం జరిగిందని, మన నాయకుల పుణ్యమా అది నేటికి అమలు కాకుండా ఉన్నదాన్ని గుర్తు చేస్తున్నాను. శాసనసభ ఎన్నికల ముందు ఏ పార్టీ కూడా ముదిరాజులను బీసీఏలో చేస్తామని తమ మేనిఫెస్టోలో చేర్చలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ చేర్చి ముదిరాజులను ఆదుకోవడంలో ముందు ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నేడు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు జీవో కూడా విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ముదిరాజులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నెంబర్ 15తో ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకి వేయటం జరిగినది. కానీ వాటిని రక్షించుకోవడంలో మన నాయకుల లోపంతో, మన నాయకుల విధానంతో కోర్టులకు వెళ్లి, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి దాదాపు 15 సంవత్సరాలు జాప్యం చేసుకుని మన బిడ్డలకు బీసీఏ ఫలితం అందకుండా చేసుకున్న దురదృష్టం కూడా కేవలం మన జాతికి సంబంధించిన కొంతమంది నాయకులే అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా నాడు కాంగ్రెస్ పార్టీ వల్లనే ముదిరాజులకు మేలు జరిగింది. నేడు కాంగ్రెస్ పార్టీతోనే మరలా ముదిరాజులకు మేలు జరగబోతుందని ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముదిరాజు బిడ్డలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నిజంగా బీసీ డి నుండి బీసీఏకు వచ్చేందుకు శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకు మార్చామని పెట్టడం జరిగింది. దానికి తోడుగా ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసి ముదిరాజుల అభివృద్ధి కోసం, ముదిరాజులను ఆదుకోవడం కోసం, ముదిరాజు యువత భవిత కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముదిరాజులందరినీ గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు ఫిషరీస్ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తప్పిదం వలన, గత ప్రభుత్వ విధానం వలన నేడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ముదిరాజును ఆదుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఈ రాష్ట్రంలో శాసనసభకు కేవలం ఒకే ఒక ముదిరాజు ఎంపిక కావడం జరిగినది. రానున్న రోజుల్లో ఆ ముదిరాజు శాసనసభ్యునికి సముచితమైన స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను ఆదుకోవడంలో ముందు వరుసలో ఉంటుందనేది రాష్ట్రంలోని ముదిరాజు బిడ్డలందరికీ, ముదిరాజు బంధువులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే బీసీఏకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాలను, ధవళ సుబ్రహ్మణ్యం కమిషన్ రిపోర్టును, అనంతరామన్ కమిషన్ రిపోర్టును తెప్పించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1-2 సార్లు పరిశీలించి రానున్న రోజుల్లో ముదిరాజులకు ఎలాంటి అన్యాయం జరగవద్దు, బీసీఏ వచ్చేతుంటే ఇక ముందు కూడా అన్యాయానికి గురి కాకుండా 15 సంవత్సరాలు దాదాపుగా ముదిరాజు బిడ్డలు బీసీఏ ఫలితం పొందకుండా నిర్లక్ష్యానికి గురైన దాన్ని ఇక ముందు కూడా ఈ నిర్లక్ష్యానికి రావద్దనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ నిత్యం
ముదిరాజులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ముదిరాజులకు ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముదిరాజులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నాడు నేడు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇతర పార్టీలతో న్యాయం జరగదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అనేక అంశాలను ఒకసారి నెమరు వేసుకుంటే నేను ఆరోపణలు చేయడం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలోని ముదిరాజుల ముందుకు రాలేదు. కేవలం జరగబోయే పనులను రేపు ముదిరాజులకు న్యాయం జరిగే పనులను మాత్రం వివరించడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నీలం మధు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్లో గెలుపొందిన తర్వాత కానీ ఇప్పటికే కాంగ్రెస్ తరఫున మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు గెలుపొంది ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు ఒకటిగా ఉండి ఈ రాష్ట్రంలోని ముదిరాజులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ముదిరాజులకు ఏ విధంగా న్యాయం చేయాలి, ముదిరాజులకు యువతకు భవిత ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన విధానానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోని ముదిరాజు బంధువులారా ఒకటికి 2 సార్లు ఆలోచన చేయండి. రానున్న రోజుల్లో ముదిరాజులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనేది ఒకసారి మీ అందరికి గుర్తు చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగిందనేది తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.